హాయ్ హలో, ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. తెలంగాణ ఎండోమెంట్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి సిలబస్ పేపర్ 1 అండ్ పేపర్ 2కి సిలబస్ ఏముంది, ఎలా చదవాలి, టాపిక్స్ ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ క్రైటీరియా నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి, పేపర్ 2 పైన ప్రత్యేక శ్రద్ధ ఎలా వహించాలి, ఇది మైథాలజీ సబ్జెక్ట్. సో దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తుంది, సిలబస్ మొత్తం పైన ఉన్నటువంటి టాపిక్స్ ఏమి ఉన్నాయి, ఎన్ని మార్క్స్లు వస్తున్నాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఉంది, వీటన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియోలో తెలుసుకున్నాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనాలిసిస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirant, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్, మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది aspirants. సో లెట్స్ బిగిన్. సో మనం ఎండోమెంట్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి సిలబస్ పైన సంపూర్ణమైన అవగాహన పొందాలి. బిఫోర్ దట్ ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకోవాలి. అయితే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు సార్ అంటే ఎస్. సో కొంతమంది అంటున్నారు సింగిల్ సిట్టింగ్ సార్ ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సింగిల్ సిట్టింగ్ ఉంటుంది. మరి కొంతమంది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అంటున్నారు అని చెప్పండి. ఎస్, నేనైతే మనకి ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 2 ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది. లేదు ఓన్లీ సింగిల్ సిట్టింగ్ ఎగ్జామ్ ఉంటే 300 మార్క్స్కి మీకు ఎగ్జామ్ జరుగుతుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది, అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్. లేదు ప్రిలిమ్స్ మెయిన్స్ ఉందనుకోండి, అప్పుడు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మనకి 50 మార్క్స్కి ఉంటుంది. అలాగే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించింది 100 మార్క్స్ ఉండే అవకాశం, అండ్ టోటల్గా 150 మార్క్స్. ఎందుకు సార్ ప్రిలిమ్స్ నిర్వహించడానికి అవకాశం ఏమైనా ఉందా అంటే ఎస్ ఉంది. ఎందుకంటే ఒక పోస్ట్కి అప్లై చేసేటప్పుడు లక్షల మంది విద్యార్థులు అప్లై చేస్తారు కాబట్టి స్క్రూటినైజ్ చేయడానికి ప్రిలిమ్స్ అనేది నిర్వహిస్తారు. ఓకే, సో ప్రిలిమ్స్ నిర్వహించిన తర్వాత గ్రేడ్ లెవెల్ పోస్టులు కాబట్టి ప్రిలిమ్స్ నిర్వహించడానికి ఎక్కువ అవకాశం ఉంది. లేదు దాన్ని రిమూవ్ చేసి ఓన్లీ సింగిల్ సిట్టింగ్ ఎగ్జామ్ మాత్రమే నిర్వహిస్తే మంచిదే. అంటే ఏది జరిగినా జరగబోతున్న విషయాల గురించి మనం చెప్పాలి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బట్టే ఉంటుంది. అయితే ఇది దేని ఆధారంగా చెప్తున్నారంటే 2006 and 2007లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు, అలాగే 2011లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు, అలాగే 2016లో వచ్చినటువంటి నోటిఫికేషన్, 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్, ఒక్క 2025లో మాత్రమే వచ్చిన నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ లేదు, మెయిన్స్ మాత్రమే ఉండేది. అది ఆంధ్రప్రదేశ్లో. మరి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఎండోమెంట్ నోటిఫికేషన్ ఇప్పటి వరకు రాలే. ఓన్లీ ఒక్కసారి 2016లో నోటిఫికేషన్ వచ్చింది. అది గ్రూప్ 2కి సార్ టీఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇప్పుడు కదా టీజీగా మారింది, రైట్. అయితే దీంట్లో గ్రూప్ 2 అనేది ఎండోమెంట్కి సంబంధించినటువంటి 11 పోస్టులన్నీ గ్రూప్ 2 కేటగిరీలో ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ ఉండేది. అది గ్రేడ్ 1కి సంబంధించిన పోస్టులు. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జోనల్ వైజ్ 7 జోనల్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లో మనకి నోటిఫికేషన్ టోటల్ వేకెన్సీ అనేది చెప్పడం జరిగింది. అయితే అందుచేత ఆ నమ్మకంతో అంటే గతంలో జరిగినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ని దృష్టిలో పెట్టుకుని 2 విధాలుగా చెప్పడం జరుగుతుంది. నా మాట అర్థమైంది అనుకుంటున్నా. 2 విధాలుగా. లేదు సింగిల్ సిట్టింగ్ ఉంది అంటే మంచిదే, ఏది జరిగినా మన మంచిగే. అయితే ఏది జరిగినా అదే సిలబస్ అదే ప్యాటర్న్, కాకపోతే ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రమే మారుతుంది. ఒకవేళ సింగిల్ సిట్టింగ్ ఉంటే ఎగ్జామ్ ఏ స్టాండర్డ్లో ఉంటుందో చూడండి. అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, మరియు మెంటల్ ఎబిలిటీ అయితే 150 క్వశ్చన్స్ క్యారీస్ 150 మార్క్స్. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, ఓకే, దీనికి సంబంధించినటువంటి 150 క్వశ్చన్స్ క్యారీస్ 1 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్. అంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 2 పేపర్గా ఎక్కడ ఎగ్జామ్ ఉంటుంది. గ్రేడ్ 3కి పేపర్ 1 మార్నింగ్, పేపర్ 2 ఈవినింగ్ ఉంటుంది. సో ఈచ్ పేపర్ 2.5 hours, అంటే
2.5 hours ఎగ్జామ్ అయితే ఉంటుంది. 150 minutes అయితే మనకి టైం ఇవ్వడం జరుగుతుంది. సో అయితే సిలబస్ ఏముంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చెప్పాను, సిలబస్ ఏముంటుంది ఇక్కడ ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. పేపర్ 1 అనేది ప్రతి ఒక్క పర్సన్కి ఇక్కడ అవగాహన ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ వచ్చేటప్పుడు ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్, మన స్టేట్కి తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మొత్తం మనం చదవాల్సి ఉంటుంది. ఫర్దర్ వీడియోలో నేను జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఒక్కొక్క టాపిక్ ఎలా చదవాలని ఫర్దర్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే అన్ని విషయాలు కూడా ఒకే వీడియోలో చెప్పడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఓన్లీ సిలబస్ ఏముంటుందో చెప్తున్నా. జనరల్ సైన్స్ ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కలిసి ఇమిడి ఉంటుంది. ఇక్కడ 4 సబ్జెక్టులు ఉంటుంది జనరల్ సైన్స్. అలాగే భారతదేశ చరిత్ర, ఇండియన్ హిస్టరీ. మరి ఇండియన్ హిస్టరీలో ఇక్కడ 3 పార్ట్లు ఉంటాయి. ఆన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. 3 పార్ట్లు కూడా మనం చదవాల్సిందే. అయితే ప్రాధాన్యత దేనికి ఉంటుంది అంటే ఆ హిస్టరీ ఫ్యాకల్టీచే క్లాసులు చేస్తే కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్ అది చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్చే ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఏ టాపిక్స్పై ఎక్కువ ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి, ఎలా చదివితే మనం గుర్తుంటుంది, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదివితే మనకి లింకప్ ఉంటుంది, అర్థమవుతుంది, చివరి వరకు గుర్తుంటుంది, ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయగలరు. అది కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్ చెప్తే మాత్రమే బాగుంటుంది. అది నా అభిప్రాయం. కాబట్టి కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్చే మన పిఆర్ అకాడమీలో ప్రతి ఒక్క టీచర్ చెప్పేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్. కాబట్టి వారు ఈ పర్టికులర్ టాపిక్ వైజ్ హౌ టు ప్రిపేర్ అనేది వీడియో చేసి మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నమెంట్స్. సో ఇండియన్ పాలిటీ గురించి మనకి తెలుసు. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకనామీ, అలాగే ఇండియన్ జాగ్రఫీ. ఇవి కామన్. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా ఈ సబ్జెక్ట్స్ అనేది ఓకే కామన్. అయితే ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఇస్తారా లేదా అనేది ఒక పెండింగ్. ఓకే, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది సిలబస్లో. నెక్స్ట్ రీజనింగ్. అయితే ఇక్కడ గమనించాలి, అకార్డింగ్ టు ది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిలబస్ ప్రకారం మనం ఇక్కడ పొందుపరచడం జరిగింది. దీంట్లో ఒక టాపిక్ ఇటు అటు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, డిపెండ్ అపాన్ ది గవర్నమెంట్ డెసిషన్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చరిత్ర అంటే తెలంగాణ చరిత్ర గురించి మనం ఇక్కడ చదువుకోవాలి. తెలంగాణ హిస్టరీ, ఎలా తెలంగాణ జోగ్రఫీ, తెలంగాణ ఎకనామీ అండ్ తెలంగాణ మూమెంట్. ఈ తెలంగాణకి సంబంధించినటువంటి పర్టికులర్గా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ 4 సబ్జెక్టులు కూడా మనం అంటే ఇండియన్ హిస్టరీతో పాటు తెలంగాణ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీతో పాటు తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ ఎకనామీతో పాటు తెలంగాణ ఎకనామీ చదవాల్సింది. దీనితో పాటు తెలంగాణ మూమెంట్ కూడా పొందుపరిచే అవకాశం ఉంది. అంటే ఈ సబ్జెక్టులు ఏదైనా ఒక సబ్ టాపిక్ తీసి పొందుపరిచే అవకాశం ఉంది. సో ఇలాగ దాదాపు పేపర్ 1లో 12 to 13 సబ్జెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో నోటిఫికేషన్ వచ్చి ఉంటే మనం ఈ సిలబస్ పక్కా ఇదే పర్ఫెక్ట్ ఎలాగే ఉంటుంది అని మనం చెప్పొచ్చు. సో ఐ కాంట్ మిస్గైడ్ టు ఎనీవన్ మై డియర్ ఆస్పిరెంట్. ఐ వాంట్ టు షో ది పర్ఫెక్ట్ గైడ్ లైన్స్. ఓకేనా. సో ఇఫ్ దెర్ ఈస్ ఎ పాసిబుల్, ఐ షో టు దిస్ is the possible way and this is the possible path you have to travel and you can conclude, you can achieve అని చెప్పగలుగుతాను. బట్ ఇఫ్ దెర్ ఈస్ నాట్ ఎనీ పర్టికులర్ పర్ఫెక్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్, ఐ కాంట్ సే ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్. హోప్ యూ అండర్స్టాండ్. సో అది మీరు గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో ముఖ్యంగా దీని గురించి నేను ఒక్కొక్క సబ్జెక్ట్ టీచర్తో మన పిఆర్ అకాడమీలో ద వెల్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు, వారు ఆ క్లాసులని చెప్తారు. కానీ ఇక్కడ పేపర్ 2కి సంబంధించినటువంటి 12 టాపిక్స్ ఉంటాయి. ఈ 12 టాపిక్స్ని మ్యాక్సిమం మనకి ఒక సింగిల్ సిట్టింగ్ ఎగ్జామ్ ఉంటే 150 మార్క్స్ ఉంటుంది, ఇక్కడ కూడా 150 మార్క్స్ ఉంటుంది. అయితే ఒకవేళ కానీ ప్రిలిమ్స్ ఉంటే ఇది 50 మార్క్స్, అది 100 మార్క్స్ ఉంటుంది. రైట్. బట్ హియర్ టోటల్గా ఎన్ని టాపిక్స్ ఉంటాయి అంటే కేవలం 12 టాపిక్స్ మాత్రమే ఉంటుంది మిత్రమా. ఎన్ని టాపిక్స్ అమ్మా? 12 టాపిక్సే. రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాలు, అలాగే దేవాలయాల్లో ఆగమలు, భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో జరుపుకున్నటువంటి హిందూ పండుగలు, వైదిక సంస్కృతి, వైదిక మత ధర్మ చరిత్రమైనటువంటి వివిధ తాత్విక భావనలు, అలాగే హిందూ సమాజం మరియు కుటుంబ వ్యవస్థ, దేవాలయాలు, వాటి యొక్క
ఆదాయ వనరులు మరియు కార్యనిర్వహణ అధికారి, భూ రికార్డ్స్, ఇలా టోటల్గా 12 చాప్టర్లు ఉంటాయి. సో వీటి గురించి మనం కొంచెం పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియోలో తెలుసుకుందాం. పేపర్ 1 గురించి చెప్పాను కదా, పేపర్ 1 గురించి నేను ఎంత చెప్పినా తక్కువ అవుతుందేమో, ఎందుకంటే కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్ చెప్తే బాగుంటుంది. ఓకేనా? సో అందుచేత పేపర్ 2 పైన నేను ప్రత్యేక దృష్టి పెడతా. ఎందుకంటే జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్టు అక్కడ 13 సబ్జెక్ట్ చదివితే ఎంత, ఇక్కడ ఒక్క సబ్జెక్ట్ చదివితే అంత మార్క్స్, కాబట్టి దానిపైన మనం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సో రైట్, ఇక్కడ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించిన పేపర్ 1 మరియు పేపర్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ ఓకేనా తెలుసుకునే ముందు నా చిన్న విన్నపం మై డియర్ ఫ్రెండ్స్, పిఆర్ అకాడమీ నుండి మనం పిఆర్ అకాడమీ నుంచి ద బెస్ట్ కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. సో కోర్స్ తీసుకునే ముందు టేక్ యువర్ ఓన్ డెసిషన్. సో ఐ కాంట్ ఎనీవన్ పుల్ ఆర్ పుష్ టు పర్చేస్ ఆర్ బై మై కోర్స్. ఎందుకంటే సో యు నో వెరీ వెల్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, విచ్ ఇస్ ద బెస్ట్ వే అనేది మాత్రం చెప్పగలుగుతాను, అది మీరు గమనించండి. టీజీ ఎండోమెంట్ గ్రేడ్ 1 గ్రేడ్ 3కి సంబంధించినటువంటి పేపర్ 1 మరియు పేపర్ 2కి సంబంధించినటువంటి లేటెస్ట్ డిజిటల్ వీడియోస్, పిక్చర్ బేస్డ్ మెటీరియల్, చాప్టర్ వైజ్ బిట్స్ అండ్ టాపిక్ వైజ్ మెటీరియల్ ప్లస్ బిట్స్, ఇక్కడ దాదాపు 1,00,000 వరకు బిట్స్ అందిస్తున్నాం మిత్రమా. ఈ కోర్స్ తీసుకున్న వరకు ఈ 1,00,000 బిట్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, అది తెలుగు మీడియంలో. ఇంగ్లీష్ మీడియంలో కూడా మెటీరియల్ ఉంది, త్వరలో క్లాస్ చేద్దామని ప్లాన్లో ఉంది, చూద్దాం. అందరూ ఒక టైం ఒక దీన్ని బట్టి ప్లాన్ చేద్దాం. సో పేపర్ 1 పేపర్ 2 కలిపి 1 ఇయర్ వెల్డిడ్తో పాటు 1,500 రూపీస్కి మాత్రమే అతి తక్కువ ధరకు అందించడం జరుగుతుంది. ఇది 1 ఇయర్ వెల్డిటీ ఉంటుంది ఓకేనా. సో కాబట్టి పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సు చూడండి. సో దెన్ చాయిస్ ఇస్ యువర్స్. మీరు కోర్స్ ఎక్కడైనా తీసుకోవచ్చు, ఏ మెటీరియల్ అయినా చదవచ్చు, ఎన్ని ఆన్లైన్ కోర్సులు అయినా మీరు తీసుకోవచ్చు, చాయిస్ ఇస్ యువర్స్. బట్ తీసుకునే ముందు ఎక్కడ కంప్లీట్ కోర్స్ ఉంది, ఎక్కడ ద బెస్ట్ మెటీరియల్ ఉంది, ఏ క్రైటీరియా నుంచి ఏ ఇన్స్టిట్యూట్లో తీసుకుంటే రాబోయే ఎగ్జామినేషన్లో మనది హైయెస్ట్ మార్క్ వచ్చి ఉద్యోగం సాధించడానికి అది దోహదం మనకి అవుతుంది అనే విషయం తెలుసుకుని మాత్రం తీసుకుంటే ద బెస్ట్. నిన్ను మీదే కేవలం మాత్రం దారి చూపించే వ్యక్తిని మాత్రం నేను, కాబట్టి సో చాయిస్ ఇస్ యువర్స్. బెస్ట్ బుక్స్, బెస్ట్ మెటీరియల్, బెస్ట్ కోర్స్, చాయిస్ ఇస్ యువర్స్. బట్ మనది అనేది బెస్ట్ ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఎన్ని రకాల ఫ్యూచర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఆస్పిరెంట్కి ఎగ్జామ్ వరకు ఏమి కావాలో అవన్నీ అతి తక్కువ ధరగా అందిస్తున్నాం, కాబట్టి చాయిస్ ఇస్ యువర్స్ అని అంటున్నా ఓకేనా. ఇప్పుడు మనం రామాయణం గురించి మనం మాట్లాడదాం. రామాయణం మహాభారతంలో మనం చదవాల్సింది, చాలామంది ఏమనుకుంటానంటే రామాయణం అంటే 7 కాండలు ఉంటాయి, సో 7 కాండల గురించి చదివేసి వెళ్ళిపోతే కథలు ఉంటాయి, కాబట్టి కథలు గుర్తుంటాయి, ఆ గుర్తున్న కథలు బట్టి మనకు క్వశ్చన్స్ వస్తాయి అంటే అది చాలా కష్టం మిత్రమా. ఫర్దర్ వీడియోలో రామాయణం అనే పర్టికులర్ టాపిక్ ఎలా చదవాలి, ఏ అంశాలు ఉంటాయి, ఎలా చదివితే గతంలో ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయా, ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటప్పుడు ఏ తరహాలో క్వశ్చన్స్ వచ్చాయి, ఏ క్రైటీరియా నుంచి మనం చదవాలి అనేది తరలు డీటెయిల్గా డెప్త్ చెప్తాను. ఇప్పుడు జనరల్ కాన్సెప్ట్ మాత్రమే మీకు అందిస్తాను. సో రామాయణంలో మనం చదవాల్సింది ఖచ్చితంగా వివిధ పాత్రలు. రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు ఏంటండి? సో రామాయణంలో అనేక పాత్రలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి తెలిసినవి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఊర్మిళాదేవి, సో దశరథ మహారాజు, మరి సో ఇవన్నీ పాత్రలు అంటాం, క్యారెక్టర్స్. ఖచ్చితంగా మనం చదవాల్సిందే. తర్వాత టోటల్గా ఇక్కడ ఎన్ని కాండలు ఉన్నాయి? 7 కాండలు, ఉత్తరాఖండతో సహా 7 కాండలు అయితే ఉన్నాయి. మరి వాటితో పాటు వివిధ ప్రాంతాల గురించి మనం చదవాల్సింది. కోసల రాజ్యం అంటే ఏంటి, ఓకే, ఆ కోసల రాజ్యాన్ని పరిపాలించింది ఎవరు, లేదా ఇక్కడ రామాయణంలో మనకు తెలుసు శ్రీరాముడు ఏ రాజ్యాన్ని పరిపాలించే రాజ్యంలో ఉన్నటువంటి స్పెసిఫికేషన్ పాయింట్స్ కొన్ని ఉంటాయి, వాటి గురించి కూడా మనం చదువుకోవాలి. వివిధ రాజ్యాలు, అలాగే రాజవంశాలు ఏవైతే ఉన్నాయో సూర్యవంశం అంటాం, జనక వంశం అంటాం, సో వీటన్నిటి గురించి కూడా అవగాహన ఉండాలి. అంటే ఇక్కడ దాదాపు పాత్రలు అయితే రామాయణంలో పాత్రలు ఒక 40 ఉంటుంది, ఇక్కడ కాండలు 7 ఉంటాయి, అలాగే వివిధ రాజ్యాలు అంటే దాదాపు ఒక 20 రాజ్యాలు వస్తాయి, రాజవంశాలు అంటే ఒక 7 రాజవంశాలు వస్తాయి. ముఖ్యంగా మనం దీన్ని దృష్టి పెట్టాలి. సో మహాభారతానికి వచ్చేటప్పుడు మహాభారతం అనేది ఆది పర్వంతో మొత్తం పర్వాలు అనేది 18 ఉంటాయి. దాంట్లో ఈ పర్వాల్లో ఆది పర్వం చాలా
పెద్దది. మనం గమనించాల్సింది ఈ 18 పర్వాల పైన మీకు సంపూర్ణమైన అవగాహన వస్తే మీకు మార్కులు వస్తాయి అంటే అది సగం వరకే వస్తాయి. దాదాపు ఒక మహాభారతం నుంచి ఒక 20 క్వశ్చన్స్ వస్తాయి, మ్యాక్సిమం 20+ వస్తాయి. వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా పర్వాల నుంచి మహా అయితే 10 క్వశ్చన్స్ మాత్రం వస్తాయి. మిగిలిన 10+ ఎక్కడి నుంచి వస్తాయి అంటే పాత్రలు, ప్రాంతాలు, రాజులు, రాజవంశాలు, ఓకేనండి. అలాగే ముఖ్యంగా మనం గమనించాల్సింది అంటే ప్రదేశాల గురించి మనం తెలుసుకోవాల్సింది. సో ఇక్కడ దాదాపు పాత్రలు ఎన్ని ఉంటాయి తెలుసా? మహాభారతంలో 60 పాత్రలు ఉంటాయి మిత్రమా. సో ముఖ్యంగా మనం ఏదైతే దృష్టిలో పెట్టుకుంటామో పంచుపాండవులు ఉన్న 5గురు గురించి మనం మాట్లాడతాం. ఇక్కడ మహాభారతం అంటే ముఖ్యంగా గమనిస్తే ఇక్కడ 100 మంది ఎవరైతే కౌరవులు ఉన్న 100 మంది గుర్తిస్తున్నాం. కానీ మనకి కొన్ని క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ క్యారెక్టర్స్ పర్సన్ పైన వారు సంపాదించినటువంటి అస్త్రాలు ఏంటి, సో పాత్రల గురించి ఎందుకు డీటెయిల్గా డెప్త్గా చదవాలి అంటే ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ సాధించిన ఘనతలు ఏంటి, ఎవరిపైన దండయాత్రకి వెళ్ళడం జరిగింది, ఏ రాజ్యాన్ని ఆక్రమించారు, ఏ రాజ్యాన్ని జయించారు, ఎటువంటి అస్త్రాన్ని సంపాదించారు, మరి పంచపాండవుల్లో ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశారు, ఎన్ని సంవత్సరాలు అజ్ఞాతవాసం చేశారు, ఎన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసంలో ఎవరి దగ్గర ఉండేవారు, ఉండేటప్పుడు పంచపాండవులకు ఎటువంటి పేర్లు ఉండేవి, ఆ పంచపాండవుల్లో ఉన్నటువంటి అర్జునుడికి ఉన్నటువంటి పేరు ఏ రూపంలో ఉండేది, అర్జునుడు ఎలా నంపుసింగంగా ఉండడానికి కారణం ఏంటి, ఎవరి యొక్క శాపము, అంతకుముందు ఆయన పొందిన అస్త్రం ఏదైతే ఉందో పాశుపతాస్త్రం ఎవరి యొక్క వరం వల్ల పొందారు, ఆయన ఎవరి యొక్క సలహా మేరకు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేశారు, తపస్సు చేసిన తర్వాత పొందిన పాశుపతాస్త్రం వల్ల ఎవరు భయపడ్డాడు, ఆయనతో పాటు యుద్ధం చేయడానికి కూడా భయపడినటువంటి ఘట్టాలు ఏంటి. సో ఇలా అనేక రకాల విషయాలు మనం గమనించాలి. అలాగే అర్జునుడి గురించి మనీ చెప్పాలంటే అర్జున్ దగ్గర ఉన్న గాంధీవం ఎవరి వల్ల వచ్చింది, ఆ వరం ఎందుకు వచ్చింది, ఆ వరం పొందడానికి కారణం ఏంటి, దేని వల్ల వచ్చింది, ఎవరి యొక్క శాంతి చెందడం వల్ల ఎవరు సంతోషంగా ఇచ్చారు, అంతకుముందు ఆ అగ్నిదేవుడు ఇచ్చినటువంటి అర్జున్ దగ్గర ఉన్నటువంటి గాంధీవం అనేది ఎవరు ఇచ్చారు, అంతకుముందు ఎవరి దగ్గర ఉన్న మొట్టమొదటిసారి ఎవరు సృష్టించారు అంటే బ్రహ్మదేవుడు సృష్టించాడు, ఆ బ్రహ్మదేవుడు నుంచి ఎవరు చేతికి వచ్చింది, ఆ తర్వాత ఎవరు, ఇలా లింకప్ చేసి మనం చదవగలిగితే మిత్రమా మహాభారతం నుంచి బిట్స్ అయితే మిస్ అయ్యారు. కానీ అర్జునుడు కూడా ఒకరోజు ఒక తల్లి యొక్క శాపం వల్ల తన కొడుకు చేతిలోనే చనిపోవడం జరుగుతుంది. ఆ కొడుకు పేరేమిటి, చనిపోయిన తర్వాత ఇంకొక తల్లి బ్రతికిస్తుంది, ఆ బతికించినటువంటి తల్లి పేరేంటి, ఎవరు వాళ్ళు అనేసి అడగవచ్చు. ఇలాంటి ప్రశ్నలు వచ్చేటప్పుడు ఇది కాండాల్లో ఆన్సర్ దొరకదు, ఇది పాత్రల్లో, ఇది మన పర్వాల్లో ఆన్సర్ దొరకవు. ఇవి ఆన్సర్ దొరికేది పాత్రలు మాత్రం చదివితేనే అర్థమవుతుంది. సో ఇది మనకి తన దగ్గర ఉన్నటువంటి పాశుపత్రస్తం ఎవరి యొక్క శిరస్సును ఛేదించడం జరిగింది. ఇలా అనేక రకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇది మహాభారతం అంటే. సో ఇలా మహాభారతం ఇలా చదవగలిగితే, ఇలా లింకప్ చేసి చదవగలిగితే మహాభారతం నుంచి మనకి అనేక రకాల విషయాలు. సో ఉన్నటువంటి 12 చాప్టర్లో ఎక్కువ లెంతీ టాపిక్ ఎక్కడైనా ఉంది అంటే ఒక మహాభారతంలోనే ఉంటుంది. సో రైట్, నెక్స్ట్ భాగవతం. ఇక్కడ భాగవతంలో అందరూ చేసిన పొరపాటు ఏంటంటే భాగవతంలో చదవాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ మొత్తం 12 స్కందాలు ఉంటాయి మిత్రమా. భాగవతం అంటే 12 స్కందాలు చదువుతున్నారు. ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం, తృతీయ స్కందం, చతుర్థ స్కందం, ఇలా టోటల్గా 12 స్కందాలు ఉంటాయి. ఈ స్కందాల పైన దృష్టి పెడుతున్నారు. తర్వాత దీంట్లో ఇంకొకటి అందరూ వదిలేస్తున్నారు ఏంటంటే అవతారాలు. వెరీ 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 ఇంపార్టెంట్. అవతారాలు, వీటి నుంచి కూడా క్వశ్చన్స్. మహావిష్ణువు యొక్క అవతారాలు ఎన్ని? 10. ఏ అవతారంలో ఏ పని చేశారు? నిజంగా చెప్పాలంటే మనకు ఉన్నటువంటి 4 యుగాలు, త్రేతాయుగం, సత్యయుగం, కలియుగం, మరి ద్వాపర. ఏ యుగంలో ఎవరు పుట్టారు, ఎవరి యొక్క సంహారం జరిగింది, ఎలాంటి క్వశ్చన్స్ కూడా గతంలో వచ్చే అవకాశాలు ఉంటాయి కూడా. అందుచేత అవతారాల గురించి చదవాలి, స్కందాల గురించి కూడా మనం చదువుకోవాలి. తర్వాత ఇక్కడ భాగవతంలో మళ్ళీ మనం చదవాల్సింది దాంట్లో ఉన్న ప్రదేశాలు, ప్రాంతాల గురించి కూడా మనం చదవాలి, మరియు పాత్రలు కూడా చదవాల్సిందే. ఈ రామాయణం, మహాభారతం, భాగవతానికి వచ్చేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సింది పాత్రలు,
ప్రాంతాలు, ప్రదేశాలు వీటిపైనే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి మిత్రమా. సో నెక్స్ట్ హిందూ పురాణంలో టోటల్గా ఇక్కడ హిందూ పురాణాలు ఎన్ని ఉన్నాయో అష్టదశ పురాణాలు అంటారు. 18 పురాణాలు ఉంటాయి. ఏ పురాణంలో ఎవరు ఒక పరిజ్ఞానంతో ఎవరిని బోధించారు, దానికి ఎందుకు ఆ పేరు వచ్చింది, ఈ ఉన్నటువంటి 18 పురాణాల్లో ఏ పురాణంలో ఏ భావం ఉంది, వాటన్నిటి గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. ఒక్కొక్క పురాణాలని ఎన్ని విధాలుగా విభజించారు కూడా అడిగే క్వశ్చన్స్ అడిగే అవకాశాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ టెంపుల్ ఆగమనస్ అంటే హిందూ శాస్త్రంలో ఆగమ సాంప్రదాయం అంటారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది కదమ్మా. సో ప్రతిరోజు అక్కడ పూజ విధి విధానాలు జరుగుతుంది. అది ఆగమ శాస్త్రం, ఈ శాస్త్ర ప్రకారం మాత్రమే జరుగుతుంది. ఈ ఆగమ సాంప్రదాయంలో ఎన్ని ఉంటాయి అంటే 3 భాగాల్లో ఉంటాయి. ముఖ్యంగా వైష్ణవం, శైవము మరియు శాక్తేయం అనే 3 భాగాలు ఉంటుంది. వైష్ణవం అంటే ఏంటి, మహావిష్ణువుని పూజించేవారు. మరి శివం అంటే శైవం అంటే శివుణ్ణి పూజించేవారు, శివుణ్ణి ఆరాధించేవారు. మరి శాక్తేయం అంటే అమ్మవారిని పూజించేవారు. అయితే ఇక్కడ మీరు గమనించాలి, వైష్ణవం కూడా 4 భాగాలుగా విభజించడం జరిగింది. వైఖనసం, అలాగే పంచరాత్రం, చాతడ, శ్రీ వైష్ణవం. మరి శైవంకి వచ్చేటువంటి స్మార్థం, ఆది శైవం, వీరశైవం, జంగమం, ఇలా 4 భాగాలుగా విభజించడం జరిగింది. మరి కపాలిక ఇది కూడా చాలా చాలా విలువైంది, అది మీరు తెలుసుకోవాలి. మాతృదేవత శాక్తేయం, ఇక్కడ అమ్మవారి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హిందూ ఫెస్టివల్స్. ఎస్, భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో జరుపుకున్నటువంటి హిందూ పండుగలు అంటే ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఏ పండుగలు జరుపుకుంటున్నారు, ఆ పండుగల్లో ఏ తిథిలో జరుపుకుంటారు, ఏ నక్షత్రాలు జరుపుకుంటారు, ఏ రోజును జరుపుకుంటారు, జరపడానికి గల కారణాలు ఏంటి, దాని విశిష్టత గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు దసరా ఉంది, దివాళీ ఉంది, అన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఓనం అనే ఒక పండుగ ఉంది, అది కేరళలో మాత్రమే జరుపుకుంటారు. సంక్రాంతి ఉంది, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుపుకుంటారు. అంటే తెలుగు జాతి ఎక్కడ ఉంటే అక్కడ జరుపుకుంటారు. ఏ తిథిలో ఏ నక్షత్రంలో, ఇప్పుడు వినాయక చవితి మనం జరుపుకుంటున్నాం, అది కూడా ఏ తిథిలో ఏ నక్షత్రంలో ఏ మాసంలో మనం జరుపుకుంటున్నాం, మరి ఏ కారణం చేత జరుపుకుంటున్నాం అనే విషయాలు కూడా ఇక్కడ దాదాపు హిందూ పండుగల్లో మొత్తం పైన ఒక 20 ఉంటాయండి. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా, 20. సో దీంతో పాటు మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో జరుపుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి పండుగలు కొన్ని ఉంటాయి. ఆ పండుగలు కూడా మనం తెలుసు కదా మన తెలంగాణలో. అలాగే దీంతో పాటు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే జిల్లాల వారు పండుగలండి. మన తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 33 జిల్లాల్లో అనేక రకాల పండుగలు ఉన్నాయి. సో వాటి గురించి కూడా మనకి అవగాహన ఉండాలి. అంటే ఆ క్రైటీరియా నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర పండుగల గురించి తెలుసుకోవాలి, మరి 33 జిల్లాలు జరుపుకున్నటువంటి పండుగల గురించి కూడా తెలుసుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. వేదిక్ కల్చర్, ఈ వైదిక సంస్కృతిలో మనం తెలుసుకోవాలి అంటే ఈ వేదాలు దేని గురించి తెలియజేస్తున్నాయి, యజ్ఞం అంటే ఏంటి, యాగా అంటే దీంట్లో ఉన్నటువంటి వేదాలు ఏంటి, ఉపవేదాలు ఏంటి, ఉపనిషత్తులు అంటే ఏంటి. సో వీటన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన తెలుసుకోవాలి. అయితే ఈ వేదాల వల్ల మనకి టోటల్ వేదాలు ఎన్ని భాగాలకు విభజించారు, ఎవరు విభజించారు, ఎందువల్ల విభజించారు, ఏ కారణం చేత విభజించాడు, ఆ విభజించిన తర్వాత దానివల్ల మనం ఎటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతున్నాము. సో వీటి గురించి మనం తెలుసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ ఫిలాసఫర్స్, వెరీ 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 ఇంపార్టెంట్. మనం ఇక్కడ గమనించాలంటే డిఫరెంట్ అంటే మనం హైందవ మతంలో ధర్మ చరిత్రలో వివిధ తత్వాల గురించి మనం ఇక్కడ గమనించాలి. అంటే దానికి శాఖలుగా విభజించారు. దాన్నే శైవ గురువులు అంటారు, వైష్ణవ గురువులు అంటారు, విశిష్ట అద్వైతం అంటారు, ద్వైతం అంటారు, అద్వైతం అంటారు, వీర శైవం అంటారు. అంటే వీరు మన సమాజం మనుగడ అనేది ప్రమాదంలో పడేటప్పుడు భారతదేశంలో హిందూ మతం అంటే మనం అంటాం కదా, అంటే హిందూ మతం అంత ఒకటే అనేసి అంటాం కదా, అది శంకరాచార్యులు చెప్పడం జరిగింది. నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 7 సార్లు పాదయాత్ర చేసి అంత ఒకటే అని బోధించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే ఆది శంకరాచార్యులు. వైష్ణవం వారు ఒక మత గురువులు గొప్ప అంటే, శైవం వారు ఒక విశిష్ట అద్వైతాన్ని గొప్ప అంటే, అద్వైతం గొప్ప అనుకుంటే, వీర శైవం గొప్ప అనుకుంటే, ఎవరు భావాల వాళ్ళు ఉంటే చివరికి ఆది శంకరాచార్యులు వచ్చి భారతదేశ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 7 సార్లు పాదయాత్ర చేసి అంత ఒకటే అని బోధించి
ప్రపంచమంతా భారతదేశంలో హిందుత్వం అనేది మనుగడ లోపం జరుగుతున్న సందర్భంలో ఆయన ఆ మహాపరమేశ్వరుడు రూపంలోనే వచ్చి మనకి ఈ అద్వైతాన్ని బోధించి అంత ఒకటని చెప్పినటువంటి వ్యక్తి శంకరాచార్యులు. అలాగే చాలామంది గురించి అక్కడ ఉంటాయి, దాని క్యారెక్టర్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ అండి. అంటే హిందూ సమాజంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయండి. అంటే దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే దత్తత, మరి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వారసత్వ చట్టం గురించి. ఇక్కడ వారసత్వం చట్టం వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మరియు ఈ దత్తత చట్టము మరియు వారసత్వ చట్టం గురించి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ యాక్ట్ ఎక్కడి నుంచి అంటే 57 నుంచి 87 వరకు ఉంటాయి. వాటి గురించి సంపూర్ణమైన అవగాహన మీరు పొందాల్సిందే. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అండి. అంటే మన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెంపుల్స్ ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఒక ఈయోగా అడ్మిట్ అయిన తర్వాత, మీకు అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత మీరు చేయవలసిన డ్యూటీస్ ఏవైతే ఉంటాయో దాని గురించి ఇక్కడ చెప్తుంది. అంటే ఒక ఆదాయం అంటే ఒక ఆలయం ఉంది, ఆ ఆలయానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంత ల్యాండ్ ఉంది, నెలకి ఎంత ఆదాయం వస్తుంది, సంవత్సరము ఆదాయం ఎంత, అక్కడ ఖర్చు అవుతుంది ఎంత, మరి ఎంత మనం ఒక అభివృద్ధి కోసం ఎంత డబ్బులని మనం చేయాలి, ప్రభుత్వానికి ఎంత పర్సంటేజ్ మనం కట్టాలి, మరి ఏ క్రైటీరియాలో ల్యాండ్స్ ఉంటాయి, ఆ ల్యాండ్స్ ఉన్నటువంటి ఈ ధర్మదే చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం గురించి పూర్తిగా 57 నుంచి 87 వరకు చట్టాల గురించి కూడా సంపూర్ణమైన అవగాహన ఇక్కడ పొందాలి. లేని ఎడల మనకి మార్క్స్ అయితే రావు. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు. అంటే కార్యనిర్వహణ అధికారి యొక్క విధులు మరియు వాటి యొక్క చట్టాలు, ఆయన చేయాల్సినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో మరి చట్టం ఏం చెప్తుంది అంటే సెక్షన్ 29 నుంచి 30 and 87 వరకు ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏం చేయాలి అనేది ఇక్కడ తెలియజేస్తుందండి. ముఖ్యంగా గమనిస్తే ఒక ఈఓగా ఏం చేయాలి బాధ్యత, ఏదైనా ఒక టెంపుల్లో తను అడ్మిట్ అయిన తర్వాత ఇప్పుడే మనం డిస్కషన్ చేసాం, ఆ టెంపుల్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ ఇన్కమ్ కానీ ఎంత వస్తుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది, అక్కడ ఆ టెంపుల్ ఏమైనా సంవత్సరం కానీ అంటే ఆ పూర్వ చరిత్ర నుంచి తీసుకుంటే అంటే స్థల పురాణం ప్రకారం ఏమైనా పండుగలు జరుగుతున్న పండుగలు ఎంత ఖర్చు అవుతుంది, ప్రభుత్వం ఎంత ఇస్తుంది, విరాళాల రూపంలో ఎంత వస్తుంది, ఆ గుడికి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎంత అక్కడ ఉన్నటువంటి సంపద ల్యాండ్ అయితే ఉంది, వీటన్నిటి గురించి పరిరక్షణ చేయడానికే ఈఓ గారు ఉంటారు. సో దీస్ ఆర్ ది డ్యూటీస్ ఆఫ్ ది ఈఓ. నెక్స్ట్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్. ఎస్, ల్యాండ్ రికార్డ్ అంటే భూ రికార్డులు సంబంధించిన భూ రికార్డ్ అంటే ముఖ్యంగా ఇక్కడ ROR చట్టం. ఓకే, ఈ ROR చట్టం గురించి దాని గురించి మనకి కంప్లీట్గా అవగాహన. రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్. ఓకే, ఎక్కడ తెలుసుకోవాలి, దీని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. అలాగే పట్టాధార పాస్ పుస్తకాలు ఏవైతే యాక్ట్స్ ఉంటాయో వాటి గురించి కూడా సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ముఖ్యంగా టెంపుల్ ఇన్కమ్లో ఉన్నటువంటి చట్టాలు, అలాగే డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లో ఉన్న చట్టాలు మరియు భూ రికార్డ్స్లో ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించిన యాక్ట్. ఈ యాక్ట్కి సంబంధించిన 3 పార్ట్లు అయితే చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ల్యాండ్ రికార్డు గురించి తక్కువ పడి డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెంపుల్ ఇన్కమ్లో వచ్చిన చట్టాల గురించి ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో కాబట్టి దీస్ ఆర్ ది 12 చాప్టర్స్. అయితే ఒక సంపూర్ణమైన జ్ఞానాన్ని ఒక వీడియోలో ఇవ్వడం చాలా కష్టం. కాబట్టి ఫర్దర్ వీడియోలో ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ తీసుకుని రామాయణం కానీ మహాభారతంలో 12 చాప్టర్ను తీసుకుంటాను. దాంట్లో సబ్ టాపిక్స్ ఎలా చదవాలి, మరి ఏ విధంగా చదివితే ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ద్రౌపదికి ఎవరు అవమానించారు, ఎందువల్ల అవమానించారు, ఎందువల్ల మహాభారత యుద్ధం జరిగింది, ఎవరి ఒక అహంకారం వల్ల అది జరిగింది. సో వీటన్నిటి గురించి అక్కడ అటువంటి సందర్భంలో ఎవరి దగ్గర ఏ అస్త్రాలు ఉన్నాయి, ఎవరి దగ్గర దానం పొంది అస్త్రాన్ని అంటే తన ఒక సపోర్ట్ని తన ఒక శక్తిని అంతా తీసుకోవడం జరిగింది. అలా అనేక రకాల విషయాలన్నీ కూడా
పర్టికులర్ టాపిక్ గురించి మనం మాట్లాడేటప్పుడు దాని గురించి ఇంకా మనం ఈ ఎండోమెంట్ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించిన చాలా డీటెయిల్గా డెప్త్గా టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ చేసి వీడియోస్ మీకు అందిస్తాను. సో నేను చెప్పేది ఒకటే, పిఆర్ అకాడమీకి నమ్ముకుంటూ ట్రావెల్ చేస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి సంపూర్ణమైన అవగాహన కల్పించడానికి నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. సో కాబట్టి ఒక సిలబస్ దీని గురించి ఏమి చదవాలి, ఏమేమి ఉంటాయని బేసిక్ అవగాహన మాత్రం అందించాను. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ అనేది ఫర్దర్ నుంచి ఈ వీడియో నుంచి ముఖ్యంగా చెప్పాలని 3 పార్ట్లు ఉంటాయి. పేపర్ 2లో ఎండోమెంట్కి సంబంధించిన 3 పార్ట్లు, ఒకటి మైథాలజీ టాపిక్స్, అలాగే టెంపుల్కి సంబంధించిన టాపిక్స్, ఈఓకి సంబంధించిన దాని గురించి ఏంటంటే ఉంటాయి, ఏం చదవాలని చెప్తాను. అలా ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఏ క్రైటీరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, గతంలో ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ఓకేనా. సో వీటన్నిటి గురించి మనం ఫర్దర్ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. సో వీడియో కానీ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మరికొంతమంది షేర్ చేయండి. బిఫోర్ కంక్లూడ్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్. బట్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, కోర్సు మా దగ్గర అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ ఉందండి. మీకు ఒకసారి వాట్సాప్లో సెండ్ మీ సిలబస్ అండ్ మెటీరియల్ అనేసి పంపిస్తే మీకు ఒక పీడిఎఫ్ పంపిస్తాను, చూడండి. మా పీడిఎఫ్, మా మెటీరియల్, మా కంటెంట్ ఎలా అని చూసిన తర్వాత ఏప్లో కూడా డెమో క్లాసులు పెడుతున్నాను. ఏప్లో డెమో పీడిఎఫ్లు ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి, వాటి అన్నిటి చూడండి. నచ్చితే కోర్సు ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలు పరితపించి ప్రయత్నించి పోరాడి శ్రమించి తయారు చేసినటువంటి కంటెంట్ కాబట్టి ప్రతి ఒక్క ఈ పర్సన్కి అయితే నచ్చుతుంది. అటువంటి ద బెస్ట్ కంటెంట్, దానికి 1,00,000 బిట్స్ కూడా మేము అందించడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి యూస్ఫుల్ కంటెంట్. ఎందుకంటే ఇంతవరకు పిఆర్ అకాడమీలో 2018 నుంచి కోర్టు జాబ్లో మేము ప్రయత్నించి పోరాడితే 2026 వరకు ఎన్ని వందల మందికి ఉద్యోగాలు వచ్చి ఉంటాయో ఒకసారి ఊహించండి. మనం ఉన్నటువంటి 33 జిల్లాల్లో తెలంగాణలో ప్రతి ఒక్క కోర్టులో ఒక ఎంప్లాయీ ఉన్నారు అంటే రీసెంట్గా వచ్చిన దాంట్లో ఖచ్చితంగా ఒక పిఆర్ అకాడమీ నుంచి ఒక ఆస్పిరెంట్ ఖచ్చితంగా అక్కడ ఉన్నారు. అంత సగర్వంగా నేను చెప్పగలుగుతున్నాను, అంత సంతోషంతో ఈ మాట చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఆ నమ్మకం 2018 నుంచి 26 వరకు నేను మీతో పాటు ట్రావెల్ చేస్తూ వచ్చాను. కొన్ని వందల మందికి ఉద్యోగాలు వచ్చాయి పిఆర్ అకాడమీ దగ్గర కోర్స్ తీసుకుని పిఆర్ అకాడమీ గైడ్లైన్స్ ఫాలో అయ్యి పిఆర్ అకాడమీతో పాటు నమ్మకమై ఉండడం వల్ల. అదే నమ్మకంతో చెప్తున్నాను, ఎండోమెంట్లో మీకంటూ ఒక ఉద్యోగం కావాలి అంటే ఖచ్చితంగా పిఆర్ అకాడమీతో ట్రావెల్ చేయండి. కోర్స్ అనేది మీరు నచ్చిన దగ్గర తీసుకోండి. తీసుకునే ముందు దా బెస్ట్ కోర్స్ ఎక్కడ ఉందని ఆలోచించి చూడండి. ఇప్పటికే మేము మొత్తం కంప్లీట్ చేసేసి అప్లోడ్ చేసేసాము కాబట్టి ఇలాంటి కోర్స్ తీసుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు మీరు అది గమనించాలి. సో ఈ వీడియో కానీ యూస్ఫుల్ అనిపిస్తే మరికొంతమంది షేర్ చేసి వీడియోని లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియపరుస్తున్నానని ఆశిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.